ఒక డిసెంబర్ 9 కానీ మీ తెలంగాణ ప్రకటన కానీ అదే విధంగా ఉండుంటే అన్ని వందల మంది మనం మన మన బిడ్డలు చచ్చిపోయేటోళ్ళ ఆత్మహత్య చేసుకుంటోళ్ళ ఒక ప్రపంచంలోనే ఒక నిజంగా కూడా చెప్తున్నా చిన్నపాటి వైలెన్స్ లేకుండా ఎవరికి వారు ఆత్మాహుతి చేసుకొని తెలంగాణను సాధించుకున్నారు. ఒక శ్రీకాంతాచారి చనిపోయిన రోజు పెట్టనుంటివి చాలా ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు. ఒక కానిస్టేబుల్ కిష్టయ్య నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో పిస్టల్తో కాల్చుకొని చనిపోయిండు, ఆ రోజు పెట్టనుంటుంది విగ్రహావిష్కరణ. కాబట్టి ఆ తేదీ కూడా కరెక్ట్ కాదనేది నా వాదన. కాబట్టి ఏదేమైనా కూడా పదే పదే కేసీఆర్ని లాగడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ప్రజలు నిర్ణయించారు ఆల్రెడీ ఆయన ప్రతిపక్షం ఉండమని. ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తలేడు. పోషించకపోతే రేపు ప్రజలే ఆలోచిస్తారు కదా. మీరెందుకు ఆయన పదే పదే లేని అంటే అంత ఆహ్వానం పలకాల్సిన అవసరం లేదా ముఖ్యమంత్రి గారికి? అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారా? మీరు ఒక ఆహ్వాన పత్రిక పంపండి, వస్తే వస్తారు లేకపోతే లేదు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. రైట్. సాదిక్ గారు, తెలంగాణలో రాజకీయాలని మీరు బాగా గమనిస్తూ ఉండుంటారు. ఒకవైపు విజయోత్సవ సభలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే అరెస్టుల తర్వాత ప్రతిపక్ష నాయకులు ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో భాగం కాదు, అసలు ప్రజాస్వామ్య రీతిగా వ్యవహరించట్లేదు అంటూ ఆరోపిస్తున్నారు. మొన్న హరీష్ రావు గారి అరెస్టు విషయంలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ విషయంలో కూడా కేటీఆర్ గారు ఖచ్చితంగా మారుస్తాం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తాయని మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఉంది ఇక్కడ పాలన కానీ విపక్షాల తీరు కానీ? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, రాజకీయాలని చాలా వరకు ఘోరంగా సాంప్రదాయాన్ని దెబ్బతీస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చాలా అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటిది ఈ అహంకారపూరిత వ్యక్తిత్వం అంటే, మీకు ఇష్టం లేకపోతే, అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే మీరెందుకు పోటీ చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మనం అందరం కలిసి ఏమైనా అప్లికేషన్ పెట్టినామా? కేసీఆర్ గారు పోటీ చేయాలని ఎవరైనా అడిగిందా? ఎవరు అడగలేదే. ఆయనే నామినేషన్ వేసింది కదా. ఆయన నామినేషన్ వేయకపోతే ధర్నాలు చేసినా ఉన్నారా? లేకపోతే ఆయన నామినేషన్ ఎవరికైనా కూడా వాళ్ళే తమంతట తాముగా రాజకీయాల్లోకి ప్రవేశించి మేము ఈ పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నాము అని ఒక ప్రదేశం నుంచి, ఒక నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అవునా కాదా? పోటీ చేస్తే పోటీ యొక్క తత్వం ఏంటి? నేను అసెంబ్లీలో మీ ప్రజల తరఫున నేను మాట్లాడడానికి నన్ను నిలబెట్టండి, నన్ను గెలిపించండి అని. ఈయన రాష్ట్రం మొత్తానికి అయితే పోటీ చేయలే కదా. రాష్ట్రం మొత్తానికి పోటీ చేసిందా తర్వాత విషయం. ముందైతే చెయ్యలేదు, ఫస్ట్ పోటీ చేసిండు. చేసిన తర్వాత గెలిపించిండు. ఆయనను 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచిండు. అవునా? ఒక చోట గెలిస్తే, ఒక చోట గెలిచిన వాళ్ళు ఏం చెప్పినట్టు ఈయనకు, పోయి నువ్వు శాసనసభలో కూర్చొని మాట్లాడాలి మా వైపున అని చెప్పినా చెప్పలేదా? ప్రజలు ఆదేశించిందా? ఆదేశించలేదా? ప్రజలు ఓటు ద్వారా ఆయనకు డైరెక్షన్ ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చారు. ఓటు ద్వారా ఆయనకు చెప్పారు. చెప్పినప్పుడు ఈయన అసెంబ్లీలో కూర్చోకపోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేస్తున్నట్టు. రెండో ముఖ్యమైన విషయం ఏంటి? ఆయన పార్టీలో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలం అందరం కలిసి మిమ్మల్ని మేము నాయకునిగా ఎన్నుకుంటాం, 2వ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా రాజకీయ ప్రతిపక్ష హోదాను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. రెండవది విషయం అంటే, రాష్ట్రంలో సంబంధించి మీరు ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడడానికి హోదా ఇవ్వడం జరిగింది. మీరు దేన్ని అపహాస్యం చేస్తున్నారు? మీరు దేన్ని పట్టించుకోవట్లేదు? మీరు దేని గురించి మేము మాట్లాడతాం మేం లేమా అంటే వద్దు. మరి అటువంటిప్పుడు పక్క జరగండి. ప్రతిపక్ష హోదా ఎందుకు? మాకు వద్దని చెప్పండి. కేటీఆర్కే ఇవ్వమని చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు? అసెంబ్లీలో అక్కడ గద్వాల్లో ఎక్కడి నుంచి ఏదో పోటీ ఉందో అక్కడ కూడా రాజీనామా చేసేయండి అని ఇంకెవరన్నా నిలబడతారు. చాలా ఘోరమమ్మా ఇది. ఎందుకంటే భారత సాంప్రదాయాల్లో, రాజకీయ సాంప్రదాయాల 75 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయారు, చరణ్ సింగ్ ఓడిపోయారు, మొరార్జీ దేశాయ్ ఓడిపోయారు,
లాల్ బహదూర్ శాస్త్రి లాంటి పెద్ద పెద్ద నాయకులు పార్లమెంట్ కి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అంతెందుకు అంబేద్కర్ ఓడిపోయారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయలేదే. మీరు ఎవరిని చేయడానికి ఏ సాంప్రదాయం నెలకొల్పుతున్నారు మీరు తెలంగాణలో? తెలంగాణ ఈజ్ గివింగ్ మెసేజ్ టు హూమ్ అని ఏమంటాడు? తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ ఒక ఎమోషన్ అంట. ఓకే, అట్లా ఎమోషన్ లాగా బతకాలి కదా, ఆ ఎమోషన్ లాగా చూపించాలి కదా ఆ ఉద్వేగాన్ని మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో కూడా చూపించాలి కదా. కేసీఆర్ అంటే ప్రతిపక్షంలో ఉండడా? కేసీఆర్ అంటే ప్రతిపక్ష నాయకుడు కాడా? కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిండు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా కొనసాగాలి కదా. మరి అప్పుడు కూడా తన చాకచక్యాన్ని, తన మేధస్సును, తన ఆలోచనలు ప్రజలకు ఇవ్వాలి కదా. నేనెందుకు నా పక్కన నోడిస్తాడు, అటు నోడిస్తాడు, ఇటు నోడిస్తాడు అన్నప్పుడు అది చాలా వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇది మనం ఇదంతా చూడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన సాంప్రదాయం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ఇక రెండో విషయం, నేను అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళొద్దా అని నా సొంత విషయం కాదు. ఎమ్మెల్యే ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ అని చెప్తుంటుంది రాజ్యాంగం. ఈయనే పబ్లిక్ కి సర్వెంట్ గా చేయాలి. ఈయన తరఫున ఎవరు మాట్లాడాలి? ఎవరైనా పంపిస్తున్నాడా అంటే వేరే వాళ్ళు మాట్లాడతారా? కాదు. అందుకోసమనే మనం ఏం చేయాలంటే ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఒక శాసనసభ కానివ్వండి, ఒక లోక్సభ కానివ్వండి, ఖచ్చితంగా దానికి మనం వారికి ఓటు వేసి గెలిచిన తర్వాత పోవలసిందే. దానికి పోకపోవడం అనేది నిజంగా ఒక విధంగా చేస్తే ఆయన మీద కేసు కూడా వేయవచ్చు, పిటిషన్స్ కూడా మూవ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఏమనంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పనిని అతను నిర్వర్తించట్లేదు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఒక శాసనసభ లెజిస్లేచర్ ఒక రాజ్యాంగబద్ధమైనది, దాంట్లో ఉన్నటువంటి పనులను మనం నిర్వర్తించాం. అది ఆయనతో ఇంగిత జ్ఞానం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి కూర్చోలేదా? ఇప్పుడు పెద్ద పెద్ద నాయకుల కంటే మన తెలంగాణ నాయకుడికి మన పెద్ద కొమ్ములు ఉన్నాయా? ఏం చెప్పదలుచుకున్నారు? వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ది పీపుల్? ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? ఆయన ఇప్పుడు పిలవడం అనే విషయాన్ని పక్క పెడదాం. ఎక్కడైనా పిలుస్తారా? పిలవడంలో వ్యంగ్యం ఉండొచ్చు, పిలవాలి. ఆయన పిలవాలా? ఒకరు పిలవడం అంటే ఏంటి? ఆయన ఒకరు పిలవాల్సిన అవసరం లేదు, ఆయనకు హక్కు. ఇట్ ఈస్ ఎ రైట్. యాజ్ ఎ అపోజిషన్ లీడర్ ఇట్ ఈస్ ఎ రైట్ ఆయనకుంది. ఇంకా రెండో విషయానికి వచ్చి అంటే మీరు పదే పదే పిలుస్తున్నారంటే ఆయన రావడానికి పిలుస్తున్నారా, లేకపోతే మీరేం అపహాస్యం చేయదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా మనము ప్రతి విషయాన్ని ఎప్పుడైనా ఒక యుద్ధం మనము వేరే దేశాలతో యుద్ధం జరిగినప్పుడు 1964లో అటువంటి అప్పుడు పార్లమెంట్ లో ఏం జరిగిందంటమ్మా, ప్రతిపక్షాలందరూ కూర్చొని ప్రతిపక్ష నాయకులతో కూర్చొని మాట్లాడి మనం దేశం ఎటుపోతుంది, మన దేశం యొక్క పాలసీస్ తయారు చేయాలన్నప్పుడు కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఒకటి ఉండే. అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. ప్రజలకి మనం జవాబుదారీ కదా. ఇప్పుడు ఏవైతే సమస్యలతో తల్లడిల్లుతున్నారో ప్రజల గురించి మనం శాసనసభలో మాట్లాడాలి కదా. అంటే ఈ సంకేతాలు మంచివి కావు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. అది ఏ పార్టీ కానివ్వండి, అది బీఆర్ఎస్ కానివ్వండి, అది టీఆర్ఎస్ కానివ్వండి, అది కాంగ్రెస్ కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, ఏ పార్టీతో సంబంధం లేదు. ఇది మంచి సాంప్రదాయం. దీని గురించి పునరాలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు తప్పు చేస్తున్నాం అనుకోవాలి. ఇంత రామారావు కూడా వచ్చారు ఆ శాసనసభకి, రాలేదా? వచ్చారు. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు శాసనసభకి వెళ్ళలేదా? ఇప్పుడు ఈయన చూస్తే ఆ జగన్ పోతలేడు. ఇట్లా అంటే కేసీఆర్ గారే ఇన్స్పైర్ చేశారు జగన్ అనుకుంటున్నారా? ఈయన చూసే జగన్ గారు వెళ్ళట్లేదు అనుకుంటున్నారా? అంటే ఒక ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి ఆయన కూడా అది సులభంగా ఆగిపోయారు అనిపిస్తుందా? అంటే ఓడిపోయినోడు రాడా? ఓడిపోయినోడు అసలు మళ్ళా వీళ్ళు పోటీ చేయరా? అది తప్పమ్మా. అది ఒక పదవులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ సాదిక్ గారు అక్కడ జగన్ గారిది వేరే డిమాండ్, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అంటున్నారు.
వాళ్ళు ఇస్తా అంటున్నారు, ప్రతిపక్ష హోదాకి ఏం పెద్ద అది లేదు, సీట్లు లేదు కాబట్టి ఇవ్వకపోవచ్చు. అది 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 సంబంధమే కాదు, మాది సమస్య కాదు. ఇప్పుడు మన రాజీవ్ గాంధీ ఆ హోదాలో పోయి కూర్చోలేదా? ఇందిరాగాంధీ ఆ హోదాలో పోయి కూర్చోలేదా? అటల్ బిహారీ వాజ్పేయి ఆ హోదాలో కూర్చోలేదా? మొరార్జీ దేశాయ్ కూర్చోలేదా? చరణ్ సింగ్ కూర్చోలేదా? బాబు జగ్జీవన్ రామ్ కూర్చోలేదా? వీళ్ళంతా చేయలేదా అండి? వీళ్ళంతా ఓడిపోయి మళ్ళీ పోయి దాంట్లో లేరా? బాహుగుణ కూర్చోలేదా? చంద్రశేఖర్ కూర్చోలేదా? వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? వాట్ మెసేజ్ దే వాంట్ టు గివ్? వాట్ డెఫినేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దే వాంట్ టు గివ్? అంటే మొదట్లో ఆయనకు ఒక ఆపరేషన్ జరిగింది, హెల్త్ బాగాలేదు, ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి, తర్వాత ఎదురు చూసారు రావాలని. అమ్మా ఇగో నా మెడలు కోసుకొని నా రక్తాన్ని చిందిస్తా అంటారు నాయకులు. ఇవన్నీ కానే కాదు. అంటే చనిపోయే దశ వరకు పోయి తెలంగాణను తీసుకొచ్చిన అని దివస్ జరుపుకోలేదా? మరి అది కాదమ్మా. నువ్వు మీరే వచ్చి కూర్చొని మాట్లాడి శాసనసభ యొక్క నియమాలని, అవసరమైతే విలువల గురించి మాట్లాడి, ఆ శాసనసభను అవసరమైనంత మేరకు, ఒకవేళ అక్కడ మంచి జరగలేదు అనుకోండి, అక్కడ నిర్ణయించండి, అక్కడ రానని చెప్పండి, ఇట్లా చేస్తే మేము రానని చెప్పండి. అక్కడ జరగాలి కదా, మీరు రావాలి కదా. అయితే మీరు వచ్చినా రాకపోయినా ఒక విషయం మాత్రం మేము కూడా ఇప్పుడు నేనేదో ఆయన రమ్మని నేను అనట్లేదు. నేనేం చెప్తున్నానంటే రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కుతున్నారు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి, సాంప్రదాయాలకి, ప్రజాస్వామ్యయుత వాతావరణానికి, ప్రతిపక్ష పాత్రకి ఒక కలంకం తీసుకొస్తుంది. అట్లాంటి జరగదు. సాది గారు, అదే విధంగా తెలంగాణ తల్లి ఆవిష్కరణకు సంబంధించి కూడా ఒక రభస జరుగుతోంది. ఆ తెలంగాణ తల్లి స్వరూపాన్నే మార్చేశారు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఏ విధంగా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు తెలంగాణ తల్లి కాంగ్రెస్ది కాదు, తెలంగాణ తల్లి బీఆర్ఎస్ వాళ్ళది కాదు, తెలంగాణ తల్లి బీజేపీ వాళ్ళది కాదు, తెలంగాణ తల్లి సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళది అసలే కాదు. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేసినా, ఎటువంటి మార్పులు తీసుకొచ్చినా అది ప్రజలు ఉపేక్షించరు, ప్రజలు అభిమానించరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ తల్లికి సంబంధించి ఆయన ఒక రూపము, ఈయనొక రూపము, ఆ రూపము, ఈ రూపం అంటే ప్రజల లోపల నిండుగా అమరవీరుల రూపం ఉంది. ప్రజల లోపల నిండుగా తెలంగాణ తల్లి అంటే ఏందో ఆలోచన ఉంది. ప్రజల్లోకి ఆ అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా అన్న ఆ స్ఫూర్తి అది అట్లాగే ఉంది. కాబట్టి తెలంగాణ తల్లిని వీళ్ళు ఏదో విగ్రహాల్లో ఏదో తీసుకొచ్చి మార్పు చేసి రాజకీయం చేయడం, దాన్ని పొలిటికలైజ్ చేయడం చాలా తప్పు. కాబట్టి ఈ సెంటిమెంట్స్ తో ఆడుకోకుండా ప్రజలు పాలన ఇచ్చిండ్రు, ఆ పాలన మీరు కొనసాగించాలి తప్ప ఇది తెలంగాణ తల్లి విషయంలో, విగ్రహాల విషయంలో ఇట్లా మీరు చేయడం అనేది చాలా తప్పు. విగ్రహాల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, అఖిలపక్ష సమావేశాలు పెట్టుకొని చేసి అందరితో కలిసి చేయాల్సిన పని. కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ తెలంగాణ తల్లి, టిఆర్ఎస్ ఒకటే తెలంగాణ తల్లి అంటే టిఆర్ఎస్ తెలంగాణ. అది ప్రజల తెలంగాణ తల్లి కాదు. అంటే అందరూ